నేత, అభినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జీ. ఇది నా మాట కాదు, నరేంద్ర మోడీ గారి మాట. పవన్ కళ్యాణ్ గారి గురించి అనుకున్నది సాధించే వరకు పట్టు వదలని విక్రమార్కుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సీఎం రమేష్ గారి మాట. నా అన్న, నా సోదర సమానుడు పవన్ అన్న డిప్యూటీ సీఎం అంటూ ఇది లోకేష్ గారి మాట. నా మిత్రుడు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తప్ప వేరే ధ్యాస లేని ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు అంటూ ఇది చంద్రబాబు నాయుడు గారి మాట. చలో టాపిక్లోకి వెళ్దాము. ఈరోజు టాపిక్ వచ్చేసి నరేంద్ర మోడీ గారి ఆంధ్రప్రదేశ్ పర్యటన. దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడులతోటి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోడీ గారు అయితే పర్యటన చేస్తుండు. ఒకవైపు రోడ్ షో చేసిండు, మరొక వైపు బహిరంగ సభ నిర్వహిస్తుండు. అసలు ఈ 2 లక్షల కోట్ల పెట్టుబడుల గురించి ఈరోజు మనం టాపిక్ మాట్లాడదాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి కృషితోటి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి దేశంలో ఎక్కడ జరగని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. 29 రాష్ట్రాల్లో అభివృద్ధి ఎక్కడ ఎక్కువగా జరుగుతుంది అంటే అది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వెనుకడుగేసింది అన్న తరుణంలో గెలిచిన కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే లక్ష్యం తోటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ను పరుగులు పెట్టిస్తున్నారు. వాళ్ళకి ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలిచి బీజేపీ కొండంత బలంగా మారి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ అభివృద్ధి కావాలి అంటే అడగగానే మీ ఏ అభివృద్ధి అయినా చేసుకోండి, అమరావతి అభివృద్ధి చేసుకుంటారా లేదంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధి చేసుకుంటారా, మీరు ఏది అడిగినా మేము సిద్ధం అన్నట్టుగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. అంత ఆ విధమైన బలాన్ని ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ ప్రజల నమ్మకాన్ని, ఆ ప్రజలు ఇచ్చిన బలాన్ని ఆ ప్రజల అభివృద్ధికి వినియోగించుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే కరెక్ట్ టైంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. ఒక తెలంగాణ వ్యక్తిగా మా రాష్ట్రం కూడా అభివృద్ధిలో ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటాం, కానీ నిజంగా జలసిగా ఉంది. అంత అభివృద్ధి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. అయితే ఎవరు అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆపే వాడే లేడు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయితే బలంగా జరుగుతుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎన్నికల ముందు రోడ్ షో వేసారు. ఆ రోడ్ షో తోటి జనాలు విజయవాడలో బ్రహ్మరథం పట్టారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రధానమంత్రిగా గెలిచిన తర్వాత ఏదైతే మాట ఇచ్చారో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అండగా ఉంటామని, ఈ రోజున గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద అడుగుపెట్టి ఏకంగా 2 లక్షల కోట్ల నిజంగా వరాల జల్లు కురిపించిండు. అదేవిధంగా ఇదే సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తున్న మోడీ గారికి కృతజ్ఞత చెప్పిండు. అదేవిధంగా మోడీ గారు దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడిని ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తారు. దీంతో దాదాపు 7,50,000 మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్ అనేది విశాఖ ప్రజలకు ఒక కలగా ఉండేది. దాన్ని కూడా ఈ రోజున శంకుస్థాపన చేయడం అనేది, ప్రారంభించడం అనేది నిజంగా చాలా చాలా అసలు ప్రజలు కోరుకున్న అభివృద్ధికి ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. ఒకవైపు విశాఖ రైల్వే జోన్, మరొక వైపు గ్రీన్ హైడ్రోజన్ పార్క్, మరొక వైపు 10 రైల్వే ప్రాజెక్టులు, 7 హైవే రోడ్లు, నేషనల్ హైవే రోడ్లు. ఏ విధంగా చూసినా విశాఖపట్నంతో పాటు ఆంధ్ర రాష్ట్రం అంతా అభివృద్ధికి ఈరోజు గొప్ప అడుగులు పడ్డాయి అన్నట్టుగా సంకేతం పోయింది. దేశవ్యాప్తంగా ప్రజలైతే ఆంధ్రప్రదేశ్లో మోడీ గారు ఈరోజు నిర్వహించినటువంటి ఏదైతే 2 లక్షల కోట్ల పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ప్రారంభించినటువంటివి దేశ ప్రజలందరూ అసూయపడే విధంగా మా రాష్ట్రానికి కూడా ఇంకా నిధులు రావాలి, మా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి అనే విధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధి, ఎన్డీఏ ప్రభుత్వం నిజంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టినటువంటి అభివృద్ధి నిజంగా వివిధ రాష్ట్రాలకి, ఆ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకైతే ఒక ఆలోచింపజేసే విధంగా ఉంది. మాకు కూడా ఇలాంటి అభివృద్ధి కావాలి, మాకు ఎన్డీఏ ప్రభుత్వమే కావాలి అనే విధంగా ప్రజల ఆలోచనలో కూడా మారుతుంది. నిజంగా ఈ అభివృద్ధితోటి ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా ఈ అభివృద్ధితోటి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధికి ఒక అడుగేస్తే, అండగా ఉన్న వాళ్ళకి ఒక సహకరిస్తే ఈ విధంగా ఉంటుందా అనే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేస్తారు. అడుగడుగున ఈ
సభ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక రోడ్ షో వేసారు. అడుగడుగున జనాలు బ్రహ్మరథం పట్టిరు. ఈ సభా వేదిక వద్ద కూడా బ్రహ్మాండమైన మోడీ గారికి ఘన స్వాగతం లభించింది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దలు ప్రతి ఒక్కరు మోడీ గారికి ఘన స్వాగతాన్ని అయితే పలికారు. అదేవిధంగా అడుగడుగున పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే చాలు ఒక జపన్ లాగా పవన్ కళ్యాణ్ గారి పేరుతోటి మారు మోగిపోయింది. ఏకంగా మోడీ గారే అభినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జీ అని చెప్పేసి ఒక దేశ ప్రధాని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంటే అక్కడ ఉన్న ప్రజల కేరింతలు కానీ మనం చూస్తున్న వాళ్ళకు కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. అదేవిధంగా సీఎం రమేష్ గారు కూడా అనుకున్నది సాధించే వరకు పట్టు వదలకుండా పట్టు వదని విక్రమార్కుల్లాగా పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా వ్యాప్తంగా ఒక ట్రెండ్ అయిపోయినాయి. అదేవిధంగా లోకేష్ గారు మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమని ఆప్యాయతని నా అన్న నా సోదర సమానుడు పవన్ అన్న అని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలు నిజంగా వాళ్ళు ఎలాంటి ఎన్డీఏ కూటమిలో ఎన్డీఏ అలయన్స్లో ఆ రెండు పార్టీలు ఎలాంటి కలయికతో ఎంత స్నేహపూర్వకంగా వెళ్తున్నాయో లోకేష్ మాటలు స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏకంగా నా స్నేహితుడు నా ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించే నాయకుడు, రాష్ట్ర అభివృద్ధి తప్ప ఆయనకు వేరే ధ్యాస లేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా స్ఫూర్తిగా సపోర్ట్ చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు కూడా నిజంగా కూటమి ఎంత బలంగా ఎంత సన్నిహితంగా ఎంత సాన్నిహిత్యంగా ఉందో నిజంగా వీళ్ళ మాటలు అయితే స్పష్టంగా అర్థమైపోతుంది. నిజంగా 2 లక్షల కోట్ల అభివృద్ధి పనులు ఇప్పటిదాకా కేవలం 6 నెలల్లోనే 2 లక్షల కోట్ల పెట్టుబడులను రాబట్టడం, నిజంగా 2 లక్షల కోట్ల అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి మోడీ గారి చేత ప్రారంభించడం అనేది బహుశా ఏ రాష్ట్రంలో ఇప్పటిదాకా జరగలేదు. నిజంగా ఆంధ్రప్రదేశ్కు మాత్రం ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. 6 నెలల్లోనే ఇన్ని లక్షల కోట్ల అభివృద్ధి పనులను ఆంధ్రప్రదేశ్లో ప్రారంభింపజేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొప్ప కూటమిని గెలిపించి గొప్ప పని చేశారు, గొప్ప వరాన్ని పొందారు. నిజంగా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అమరావతి ఎప్పుడైతే రాజధానిగా ప్రకటించారో గత చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దానికి ఒక రాజధానికి మోడీ గారే స్వయంగా శంకుస్థాపన చేసిన తర్వాత ప్రభుత్వం వచ్చినప్పుడు అక్కడే అయిపోయింది. మళ్ళీ రాజధాని పనులు కూడా రాజధానికి పూర్తి సపోర్ట్ను కేంద్ర ప్రభుత్వం అందిస్తూ రాజధాని లేని రాష్ట్రం ఉండే ఒకప్పుడు ఇప్పుడు మళ్ళీ అమరావతి రాజధానిగా అభివృద్ధితో పరుగులు పెడుతూ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా అభివృద్ధి పనులతోటి దూసుకుపోతుంది. నిజంగా ఇది ఎవ్వరూ ఊహించి ఉండరు. వీళ్ళు ఏదైతే ఎన్నికల్లో ప్రజలు గెలిపించిన నమ్మకాన్ని నిలబెడుతున్నందుకు నిజంగా కూటమిని అయితే ఆంధ్ర ప్రజలే కాదు తెలంగాణ ప్రజలు యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలు నిజంగా ఒక కూటమికి ఒక అలయన్స్కు సపోర్ట్ చేసి గెలిపిస్తే ఆ అలయన్స్ కేంద్రం దగ్గరికి వెళ్ళి ఆ రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని ఆ గెలిపించిన నమ్మకాన్ని నిలబెట్టి అభివృద్ధి చేస్తే ఎట్లుంటుందో నిజంగా ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ అలయన్స్ని చూసి అయితే నిజంగా ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ప్రతి రాష్ట్ర ప్రజలు కూడా అభివృద్ధి ఇలానే ఉండాలి, కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాలి, అభివృద్ధిని సాధించుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. నేను కూడా ఒక తెలంగాణ బిడ్డగా అనుకుంటున్నాను. అబ్బా ఇలాంటి అభివృద్ధి కేంద్రంతో సఖ్యతగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సును కోరుకోవాలి, అదేవిధంగా ప్రభుత్వాలు ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. నేను కూడా భావిస్తున్నా. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ అలయన్స్ అనేది ఒక వరం. మీరు గెలిపించిన నమ్మకాన్ని ఈ కూటమి ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు నిజంగా మీరు కోరుకున్న దానికి డబుల్గా మీకు ఒక బంపర్ అభివృద్ధిని అయితే అందిస్తున్నారు. నిజంగా ఈ అభివృద్ధి అసలు ఎవ్వరూ ఊహించి ఉండరు. రానున్న రోజులలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలి, అభివృద్ధిలో ఇంకా ముందుకెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.